తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉమాశంకర్ అండి. ఈయన మా బావగారు అండి. ఈయన ఎంకామ్ చదువుకొని ఎంబీఏ చేసి ఓఎన్జీసీలో జాబ్ వచ్చిందండి. తర్వాత 7 years అయింది మా సిస్టర్ మ్యారేజ్ చేసుకొని. వీరికి 2 బాబులు అండి. బాబుకి 4 years, బాబుకి 6 years. కారణం లేదండి, అసలు చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను. ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే. ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబుకి. స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం కట్టిన లక్ష ఫీజు, 2 లక్షలు అంత ఫీజు ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే 50,000 అంత. చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు, 50,000 స్కూల్లోకి మార్చానని ఆయనే నేను తగ్గిపోయాను, నేను పిల్లల్ని చదివించలేనేమో, పిల్లల్ని ఏమి భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేమో అన్న భయం బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోని కూడా కొంచెం కూడా చెప్పలేదండి. మా వైపు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళ వైపు చాలామంది బంధువులు ఉన్నారు. ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనే ఫీల్ అయిపోయి ఆత్మన్యూనతాభావం మరి ఏముంది తెలియదండి. అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆ టైంలో మా సిస్టర్ని తీసుకెళ్ళి ఓఎన్జీసీలో హోలీ వేడుకల్లో అక్కడ వదిలేసి యూనిఫామ్ ఏదో తీసుకొస్తాను కుట్టిస్తాను పిల్లలకి అని ఆ అమ్మాయిని మభ్యపెట్టి దగ్గర రాకుండా చేసి ఆ హోలీ వేడుకల్లో ఓఎన్జీసీ హోలీ వేడుకల్లో అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. 9:30, 10 ఆ టైంలో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినట్టుగా సిఏ ఇక్కడ కానిస్టేబుల్ గారు అది మాకు చెప్పారు. అవన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ అది ఉంది. సూసైడ్ లెటర్ అది కూడా రాశారు. ఆ లెటర్లో కూడా నా భార్య అంటే నాకు ఇష్టం అని, తర్వాత నా పిల్లలని నేను చదివించుకోలేకపోతున్నానని, ఇలాంటివన్నీ అసలు రీజన్ లేని దానికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారండి. ఇలా చేసుకున్నందుకు ఇరువైపుల కుటుంబాలు చాలా బాధపడుతున్నారు. ఇంత బాధని ఆయన మిగిల్చి ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన అంత మంచి వ్యక్తి ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి మనిషి. ఆయన ఇలా చేసుకున్నాడంటే ఇరు కుటుంబాల వాళ్ళం ఎవరు కూడా నమ్మశక్యంగా లేదండి. అలాగని వేరే సోర్స్ కూడా లేదు, వేరే ఆధారం కానీ వేరే ఏమీ లేదండి. వీళ్ళు ఆయన ఎందుకు ఇలా చేశారని మేము కూడా చాలా మదన పడిపోతున్నాం. ఆయన క్లియర్గా లెటర్లో రాసి ఇలాగని పెట్టారండి.